మీరేదైతే అభయహస్తం అంటున్నారో అది తెలంగాణ ప్రజలకి భయంకరమైన హస్తము. కాంగ్రెస్ పార్టీ ఇదంతా కూడా కాలయాపన చేస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి కోసమే డ్రాగన్ చేస్తుంది తప్పితే చిత్తశుద్ధితో ఇది పూర్తి స్థాయిలో అమలు చేసే పథకాలు కావు అన్నారు. బీజేపీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా. బీఆర్ఎస్ పార్టీకి తొందర ఎక్కువైపోయింది. వాళ్ళకి వాడు రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఇప్పుడు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఒక్క రూపాయి ఇవ్వాలి. 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. రుణమాఫీ అని చెప్పిండు, 2 లక్షలు అన్నాడు. అసలు రేనే లేదు, రుణమాఫీ లేదు. ఏదో అంత మాఫీ చేసి వెళ్ళిపోయాడు. 3 ఎకరాల భూమి ఎస్సీలకు ఇస్తానని చెప్పాడు, అదే వెళ్ళిపోయినాయి. ప్రతి ఒక్కడికి పక్కా ఇల్లు అన్నాడు. ఫస్ట్ గవర్నమెంట్లో 5 years అన్నాడు, నెక్స్ట్ గవర్నమెంట్ మాకు అవకాశం ఏంటి, ఇల్లు కంప్లీట్ చేస్తాం. మరి 10 years నీకు అవకాశం ఇచ్చింది కదా. ఇల్లే వెళ్ళలేదు. మా కాన్స్టిట్యూన్సీలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఇల్లే రాలేదు. మరి పక్కన కాన్స్టిట్యూన్సీలో సిరిసిల్ల పోతే ఇల్లు పోతాయి, గజ్వేల్ పోతాయి, నిగిడికి పోతాయి, సిద్దిపేటకి పోతాయి. మరి హరీష్ రావు తీసుకుపోయి మొత్తం డెవలప్ చేసుకుంటాడు. హరీష్ రావు చేతిలో ఫైనాన్స్ ఉంటుంది కనుక ఆయన ఇచ్చిన వానికి బిల్లు ఇస్తాడు, పెద్ద మనిషికి పెద్దోనికి కాంట్రాక్ట్ రాస్తాడు, వానికి టోకెన్ ఇస్తాడు. ఈ హరీష్ రావు లిస్ట్ టిక్కులు పెడతాడు. వచ్చింది ఇంత ఫండ్స్ వచ్చినాయి, 50 కోట్లు వచ్చినాయంటే 1, 2, 3 టిక్కులు పెడతాడు. ఈయనకు వచ్చే కమిషన్లు పెడతాడు. వాడికి కాంట్రాక్ట్కి డబ్బులు వస్తాయి. ఆయన చెప్తాడు నా కాన్స్టిట్యూన్సీలో డెవలప్ చేయమని చెప్తాడు. నీ కాన్స్టిట్యూన్సీ నువ్వు ఒక్కటి డెవలప్ చేసుకున్నావు. కరెక్టే మదన్ గారు, ఇదంతా సరే 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చాం, వాళ్ళు ఏం చేయలేదనే కాంగ్రెస్ పార్టీని చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ఉంటుంది కదా. ఇన్ని రోజులు 10 ఏళ్లలో ఎవరికైతే లబ్ధిదారులకి రాలేదో వాళ్ళందరూ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా కాంగ్రెస్ పార్టీ మీద. ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే గెలిపించుకున్నారు కదా, కాబట్టి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇమీడియట్గా అవుతున్నాయి కదా. మీకు ఈ రోజు సాయంత్రం రిలీజ్ అవుతుంది. తర్వాత మీకు 2.5 లక్షల ధరణి ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేయమని చెప్పి మీకు సీఎం గారు కూడా చెప్పింది కదా. ఎమ్మెల్యేస్ కూడా అందరు పనిచేస్తున్నారు కాన్స్టిట్యూన్సీలో, ఎక్కడిదక్కడ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 ఆల్రెడీ అయిపోయింది. మహిళలు ఎంజాయ్ చేస్తున్నారు ఉచితది. ఇప్పుడు ఈరోజు సిలిండర్ ఎంజాయ్ చేస్తారు. సిలిండర్కి మీకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది చాలా పేదోడికి అది చాలా అవసరం ఈరోజు. బట్ రైతులు ఇంపార్టెంట్ కదా. రైతు బంధు కూడా ఇస్తామని చెప్పి నిన్న మన సీఎం గారు వచ్చే నెల 15వ తారీఖు లోపల అందరికీ వచ్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ వచ్చేసింది. రైతు బంధు కూడా వచ్చేస్తుంది, ప్లస్ రుణమాఫీ కూడా మీద వర్కౌట్ చేస్తున్నాము. అన్ని ఇష్యూస్ ఉన్నాయి, వర్కౌట్ చేస్తున్నాము. ఒక 15 days 20 days టైంలో అని చెప్పి కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. అట్లా కాంగ్రెస్ పార్టీలో అంతా ఓకేనా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి నాయకుడు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, 6 నెలలే ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి సో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా కాంగ్రెస్ పార్టీలో? అది అసలు చిల్లర మాట్లాడి అసలు అట్లా వాళ్ళంతా 10 సంవత్సరాల అధికారం నుండి కేసీఆర్ అన్ని మంచి పొజిషన్లు అనుభవించి అట్లా మాట్లాడడం అది తప్పదు. అసలు ప్రజలు అసహించుకుంటున్నారు అట్లా మాట్లాడితే. అవకాశం ఇవ్వకుండా నువ్వు ఎక్కిన 2 రోజులు కిందికి లాగాలని చెప్పి ఆలోచిస్తారు కదా. అది ఇంకా వాళ్ళేం లాగుతాం అన్నట్లు మీ పార్టీలోనే చాలా మంది ఉన్నారు. ఇందాక మీ ఓటమికి కూడా మీ పార్టీ వాళ్ళే చాలా మంది చేశారు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ అందరూ కలిసి పనిచేస్తున్నారు. మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఆస్కారం లేదు, అవకాశం లేదు. 300% మేము ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో చాలామంది రావడానికి సిద్ధం ఉంటే కూడా మేము ఆలోచించి కూడా తీసుకుంటున్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కార్యకర్తలు మా కాన్స్టిట్యూన్సీలో పనిచేశారో 100% వాళ్ళ కార్యకర్తలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. 2 MP ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 0 to 1 వస్తుంది, 1 కూడా రాదు డౌటే. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది మనగడలేదు. ఈరోజు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ రోజు అయితే టీఆర్ఎస్ నుంచి టీని తీసి పక్క పడేసి బీ పెట్టిండో ఆ రోజే భూస్థాపితం అయిపోయింది, బీకి పోయింది. ఎందుకంటే ఈరోజు మళ్ళీ వాళ్ళు టీని పెట్టారు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. టీఆర్ఎస్ నుంచి టీని పక్క పడేసేసారు, బీని పెట్టిండ్రు. సో కనుక ప్రజల కార్యకర్తలు కూడా 100% వాళ్ళకి అర్థమైంది. 300% ఈరోజు కార్యకర్తలకు ఈరోజు ఈ పార్టీ ఉండదు అనేది వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు మా దగ్గర నా కాన్స్టిట్యూషన్లో 100,000 మంది వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. మీ నియోజకవర్గంలో కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అవుతున్నారు. పెద్ద పెద్ద నాయకులు కూడా వస్తున్నారు. కానీ ఈ రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అర్థం కావట్లేదు. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్న కొద్దీ పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆశావాహులు ఉంటారు, అప్పటికే టికెట్ రాని వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళ అధికారానికి దూరంగా ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, పోస్టులు కానివ్వండి, మంత్రి పదవులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ కొత్త వాళ్ళని చేర్చుకున్న కొద్దీ మళ్ళీ ఇదంతా కూడా ఎక్కడో డిస్టర్బ్ అవుతుంది అని. కొత్త వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నా కాన్స్టిట్యూన్సీలో అయితే నేను చాలా క్లియర్గా ఉన్నాను. ఎవరైతే పనిచేసిన వాళ్ళకి మొట్టమొదటి పదవులు కానీ పథకాలు కానీ వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు వచ్చేటోళ్ళు పనిచేసి హార్డ్ వర్క్ చేసి పార్టీని స్థాపితం చేసి పార్టీకి హార్డ్ వర్క్ చేసి తర్వాత రేపు పొద్దున వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకు ఉంటుంది కనుక. సో ఏ లీడర్షిప్ అయితే ఏ కాన్స్టిట్యూన్సీలో ఆ లీడర్స్ మాత్రం ఎవరైతే పనిచేసిన వాళ్ళని రికగ్నైజ్ చేసి పాత వాళ్ళు మనతో కష్టంగా ఉన్న వాళ్ళతో చేసుకున్న 100% కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని నేను అనుకుంటాను.
సో మీరు గెలిచిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ మంత్రివర్గ శాఖలు కేటాయించారో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు మీకు ఐటీ మినిస్టర్గా ఇస్తారు అని చెప్పేసి. సో మీరు కూడా నాకు తెలిసి, ఎందుకంటే దాంట్లో మీకు సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి, ఆ బిజినెస్లోనే ఉన్నారు, సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలిగారు, అనుభవం ఉంది కాబట్టి మీకే ఇస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇవ్వనప్పుడు ఏమనిపించింది? సో అదైతే 200% కరెక్ట్. ఎందుకంటే 64 MLAస్లో టెక్నాలజీలో నా అంత డీప్ డెప్త్ డ్రైవ్ ఎవరికి లేదు. 64 మా ఎమ్మెల్యేస్లో మేము గెలిచిన 64 మందిలో నాకున్నది. ఎందుకంటే నేను 98, 99 నుంచి, ముందు 96 నుంచి ఉన్నాను, 98 నుంచి 99 నుంచి బిజినెస్లో, ఐటీ బిజినెస్లో ఉన్నాను. కనుక ఐ హావ్ సీన్ ద వరల్డ్ మొత్తం చూశాను. సో టెక్నాలజీ కూడా, ఫ్యూచర్ టెక్నాలజీ నాకు తెలుసు. ఇవ్వనప్పుడు నేను అనుకున్నాను మరి హైకమాండ్ ఏదో రోజు డెఫినెట్గా మనకు అవకాశం వస్తుంది, మనకు అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా నేను చేద్దాం అనుకున్నాను. ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి అని? బికాజ్ కొంత మరి వాళ్ళు ఏమనుకున్నారో, హైకమాండ్ ఏమనుకుందో నాకు తెలియదు. సో నాకు పైనుంచి అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఏదో ఒక రోజు నీకు అవకాశం తప్పకుండా, నీ టాలెంట్ని మేము యూజ్ చేసుకుంటాం టెక్నాలజీలో అన్నారు. తప్పకుండా నేను అనుకుంటున్నాను, హోప్ చేసుకుంటున్నాను, ఏదో రోజు నాకున్న టాలెంట్ని, టెక్నాలజీ అనుభవాన్ని తెలంగాణకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా కొన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కాబట్టి వాటిల్లో అయినా మదన్ మోహన్ గారికి అవకాశం ఇస్తారు, మేబీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇస్తారు, ఇలాంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఓకేనా మీకు? ఓకే. నేను చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, మీ యూట్యూబ్లో కూడా వచ్చిందని చెప్తున్నారు, చాలామంది చెప్పారు నెక్స్ట్ దాంట్లో వస్తాను. తప్పకుండా హైకమాండ్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా కానీ, సో నాకు ఏం ప్రాబ్లం లేదు. టెక్నాలజీ అయితే అఫ్కోర్స్ నాకైతే అది దాంట్లో నాకున్న కనెక్షన్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ప్లస్ నాకు 18-19 కంట్రీస్తో, ప్లస్ నేను వాటర్ బిజినెస్ స్కూల్లో కొన్ని రోజులు చదువుకున్నప్పుడు చాలామంది నాతో చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు పెద్ద ఇప్పుడు సింగపూర్